హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఫుడ్ వీడియోతో వచ్చాను. దీన్ని వెలగపండు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అంటారు. సో ఇది మనం రీసెంట్గా మొన్న వినాయక చవితి ఫెస్టివల్ డే రోజు మనం పెట్టుంటాం వినాయకుడికి. చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట. మనం ఒక ఫ్రూట్తో ఏదైనా పచ్చడి చేస్తున్నాము అంటే ఇదే అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ దీనికి. మనం ఈ ఫ్రూట్స్ అన్ని సీజన్లో దొరకదు, ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ కోల్డ్ అవి అటాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొన్ని ఈ వెలక్కాయ ముక్కలు అనమాట. ఇది పచ్చిగా ఉండే కాయ, సో అది ఒక కాయ తీసుకున్నాను. మిర్చి, 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, రా కోకోనట్, కొంచెం టామరిండ్, నెక్స్ట్ వచ్చేసి పోపు అనమాట. లాస్ట్లో పోపు వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది దీని టేస్ట్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు ఈ ఈ వెలక్కాయ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. ఇది మనకి డైజెషన్కి ఇంపార్టెంట్. దీంతో పండి ఉండే వెలక్కాయతో అయితే మనం జ్యూస్ కూడా చేసుకొని తాగామంటే చిన్నపిల్లలకి ఈ రైనీ సీజన్ వల్ల కోల్డ్ ఎక్కువ వస్తుంది కదా, కోల్డ్ రాకుండా తగ్గిస్తుంది అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ర్యాషెస్ అట్లాంటివి రావు మనకి, స్కిన్ డ్రై అయ్యి ఈ సీజన్లో. సో నెక్స్ట్ మనం మిర్చీస్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను. కొంచెం స్పైసీగానే ఇష్టపడతారు, అందుకని అలానే తీసుకున్నాను. కొబ్బరి ఎట్లనో మనం దేవుడికి కొట్టుంటాం కదా, ఫ్రెష్గా కొబ్బరి తీసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద గిన్నె పెట్టేద్దాము. గిన్నె పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వచ్చేసి లాస్ట్లో పోపుకి ఉంచుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ అది హీట్ అయ్యేదాకా చూసుకోవాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఈ వుడ్ యాపిల్ పీసెస్ వేయాలి. అవి ఎంత సన్నగా వేసుకుంటే మనకు అంత ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మోస్ట్లీ ఇది మనం ఒక 10 మినిట్స్లోనే మిర్చి అండ్ ఈ యాపిల్ పీసెస్ రెండు ఫ్రై అయిపోతాయి. ఇది యాపిల్ లాగే మనకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో మనం కట్ చేసిన వెంటనే కొంచెం ఫాస్ట్గా యూజ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వంటే పైన ఒక లిడ్తో క్లోజ్ చేసామంటే కనుక కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. సో అలా చేయొచ్చు. నెక్స్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా మనకు కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇవి ఒక 5 to 10 మినిట్స్ కల్లా ఇది ఫ్రై అయిపోయాయి. నేను ఇప్పుడు వీటిని కొంచెం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడానికి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిల్ని కొంచెం మనం ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి. హీట్గా వేయలేం కాబట్టి చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కొబ్బరి ముక్కలు ఇందాక చూపించినవన్నీ వేసేసాను నేను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పలుగ్గా తగిలితే మనకు అన్ని రకాల టేస్ట్లు తగులుతూ ఉంటే పంటికి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లో ఉగాది పచ్చడిలాగా వగరు, పులుపు, ఉప్పు, కారం అన్నీ తగులుతూ ఉంటాయి. కావాలంటే షుగర్ కొంచెం వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. నేనైతే షుగర్ వేయలేదు, మాకు ఇంట్లో నచ్చదనేసి. ఇది ఇంకొంచెం పలుగ్గా ఉందనేసి ఇంకొకసారి నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుందన్నమాట. దీన్ని నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్, మిగతా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపు వేసేసుకుంటే చిటపట్లాడతాయి, అప్పుడు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఆ పచ్చడినంతా దీంట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పచ్చిది వేసాం కాబట్టి కొంచెం వేడి చేసాము. ఇది ఇంగువ కూడా ఆప్షనల్ అనమాట. నేనైతే వేస్తాను, మేము బటర్ మిల్క్ అన్నిట్లో వేసుకుంటాం, డైజెషన్కి బాగుంటుంది అనేసి. అది కూడా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఆ పచ్చడిని వేసేసి మనం కొంచెం బాగా ఫ్రై చేసి ఒక 2 to 3 డేస్ అలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఏం పాడవదనమాట. అందుకే మనం ఇప్పుడు వేడి చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఇలా కొంచెం స్మెల్ మనకి అర్థమవుతుంది, అప్పుడు ఇంకా మనం ఆఫ్ చేసేసి దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఎలా వస్తుందో చూడండి. టేస్ట్ కూడా అట్లనే చాలా బాగుంటుంది. ఈ లోపల నాకు కిడ్స్ లంచ్ టైం అయిపోయింది. సో కిడ్స్ వస్తే మా పాప దీన్ని తింటానని ఇష్టపడింది. సో నేను తనకి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు అనేసి కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి తనకి నేను పెడుతున్నాను.
నేను కల్పిస్తాను అంటే తను నేనే తినాలి అని గోల్ చేస్తుంది. చివరిగా కలపడం వరకు ఓకే అనింది. నేను కల్పించాను. మా పిల్లలు వాళ్ళే తింటారు. సో వాళ్ళకి టేస్ట్ అర్థమవుతుంది, డూస్ అండ్ డోంట్స్ అనేది అర్థమవుతాయి అన్నమాట. సో వాళ్ళకి ఆఫర్ చేయండి తినడం ఫుడ్ వరకు. కింద పోసినా పర్వాలేదు, వాళ్ళనే తినమని చెప్పాలి. కావాలంటే మనం క్లీన్ చేసుకోవచ్చు, అంతేకాని వాళ్ళకి అలా పెడితేనే మనకి మంచిది. క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తింటారు. నేను చెప్తే వినలేదు. సో నేను తింటాను అనేసి తను తినింది. అండ్ షీ ఎక్స్ప్రెసెస్ అనమాట హర్ టేస్ట్. అది కొంచెం సప్పగా ఉందనేసి ఇంకొంచెం పచ్చడి కూడా కలుపుకుంది. తను కొంచెం స్పైసీగానే తినింది. నచ్చిందంట టేస్ట్ అని చెప్తూ ఉంది మాటల్లో. నెక్స్ట్ షీ ఎక్స్ప్రెసెస్ అనమాట. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe to my channel for more.